గురుభ్యో నమః. హరి ఓం. మీరు ఎటువంటి మంత్రము, తంత్రము, యంత్రము ఏమి లేకుండా మీరు ఇష్టపడుతున్న స్త్రీని కానీ, పురుషుని కానీ, లేకపోతే ఎవరి మనసులో అయితే ప్రేమను కలిగించాలనుకుంటున్నారో, ఎవరి మనసులో అయితే మీ గురించి ఆలోచన చేయాలనుకుంటున్నారో, మీరు ఎవరి గురించి అయితే మీ ప్రేమను ఉప్పొంగేలాగా చేయాలనుకుంటున్నారో, అటువంటి స్త్రీలు కానీ, పురుషులు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి వీరు చెప్పిన మాట విని మీరు కూర్చోమంటూ కూర్చొని విధంగా, లేకపోమంటూ లేచే విధంగా చేసుకుని ఒక పవర్ఫుల్ గల వశీకరణ ప్రక్రియ గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట. ఈ యొక్క వశీకరణ ప్రక్రియ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదన్నమాట. స్త్రీ పురుష వశీకరణ అన్నమాట. అయితే ఈ యొక్క వశీకరణ అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కువగా మేము మంత్రాలు చదవలేకపోతున్నాము, మేము ఈ జపాలు చేయలేకపోతున్నాం, ఇటువంటి ఏమి కాకుండా మంత్రతంత్రాలు కాకుండా మాకు చాలా సింపుల్గా ఉండాలి, మేము అనుకున్నది జరగాలి అని చాలామంది అడుగుతాం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే మంత్రతంత్రాల వల్ల కానిది మీరు అనుకున్నట్టుగా జరిగే కొన్ని ప్రక్రియలు అన్నీ ఉన్నాయి. కానీ అవి వచ్చేసి కొన్ని వచ్చేసి మంత్రశాస్త్ర ప్రకారం ఉన్నాయి, కొన్ని వచ్చేసి యూనివర్స్ ద్వారా ఉన్నాయి అన్నమాట. యూనివర్స్ అంటే తెలుసు, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో యూనివర్స్కి సంబంధించిన కొడితే కొన్ని వందల వీడియోలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి ప్రక్రియలో మీకు 100కి 100% కాదు, 200% జరిగే ఒక 3-4 ప్రక్రియలు తెలియజేస్తామన్నమాట. ఇవి మీకు మీరుగా సొంతగా ఇంటికాడ కూర్చొని చేసుకునేమాట. ఒకరికి కూడా తెలియకుండా, మీ ఇంట్లో కూడా తెలియకుండా, ఒకవేళ ఎవరైనా సరే భర్త కోసం పోరాడుతున్న భార్య కానీ, లేదా భార్య కోసం పోరాడుతున్న భర్త కానీ, అటువంటి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి కూడా అనుమానం రాకుండా చేసుకుని ఒక పవర్ఫుల్ గల 3-4 మీకు ప్రయోగాలు తెలియజేస్తామంటే ఇవి వచ్చేసి యూనివర్స్. మొట్టమొదటిది వచ్చేసి బిర్యానీ ఆకు. ఒక బిర్యానీ ఆకు మీద మీరు ఒక లవ్ ప్రాబ్లమే కాదు, మీరు ఏ ప్రయోగం చేసినా సరే, అది మనీ ప్రాబ్లం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే అది 21 రోజులు కంటిన్యూ అయిపోయింది అన్నమాట. 21 రోజులు అది ఏదైనా సరే కంటిన్యూ అయిపోయింది. ఏం చేయాలి అంటే, మీరు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇది మనం అన్ని వశీకరణకు సంబంధించి చూస్తుంటాం కాబట్టి ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఇది మీరు ఎప్పుడు చేయాలి అంటే పగలైనా చేయవచ్చు, సాయంత్రం పూట చేయవచ్చు. కానీ ఎప్పుడు చేసినా సరే మీకు డిస్టర్బెన్స్ లేకుండా, మీరు చేసే ప్రయోగం అనేది మీ పక్కన ఎవరు లేకుండా మీరు ప్రశాంతంగా ఉండాలన్నమాట. కొంతమందికి ఏం జరిగిందంటే పక్కన జనం ఉంటే వాళ్ళు ఆ యొక్క మైండ్ సెట్ అనేది వాళ్ళకి ఫ్రీగా ఉండదన్నమాట. అటువంటి సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళంతటి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్కి సెట్ అనేది కరెక్ట్గా ఉండదు. అదేవిధంగా మీరు ఈ యొక్క ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు కానీ, లేకపోతే అందరూ నిద్రపోయిన తర్వాత మీరు ఒకవేళ మీద అపార్ట్మెంట్ కానీ లేదా డాబా అయితే ఇంటి పైకి వెళ్ళిపోండి. అంటే మెట్ల మీద ఉంటే ఇంటి పైకి వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ అందరు నిద్రపోయిన తర్వాత అయినా సరే మీరు ఇంటి బయటకు వచ్చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట ఒకళ్ళు పెందరాళ్ళు లేగుస్తారు అన్నమాట, 4:30 ఆ టైంలో లేగుస్తారు, ఒకళ్ళు 3-5 గంటలు లేగుస్తారు. అటువంటి సమయంలో మీరు ఒక పూజ మోడల్ లాగా లేచి మీరు ఈ యొక్క ప్రయోగం అనేది చేసుకోవచ్చు అనమాట. ఉదయం పూట లేగిస్తే స్నానం చేయాలంటే స్నానం యూనివర్స్కి సంబంధించిన అటువంటి ఏవి ఉండవమ్మా, మీరు చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇద్దరు లేచిన తర్వాత ఏం చేస్తారంటే మీ మైండ్ అనేది కొద్దిగా ఫ్రెష్గా ఉండటం కోసం కొద్దిగా కాలేజ్ చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీరు బయట కూర్చొని బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద మీరు ఏం చేస్తారంటే మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారు, ఏ పురుషుడిని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క బిర్యానీ ఆకు మీద ఒక రెడ్ పెన్ తీసుకోండి. ఒక రెడ్ మార్కర్ ఉండేది, 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది మేడం. దాన్ని తీసుకొని దాని మీద రాయండి. ఏమని రాస్తారు? మీరు ప్రేమించిన వ్యక్తి కానీ, లేకపోతే మీ భర్త కానీ, మీ భార్య కానీ ఎవరైనా సరే మీకు వాళ్ళు వశమైపోయారు. ఎగ్జాంపుల్కి ఒక మూడు రకాలు చెబుతాను. ఒకవేళ ప్రేమికులైతే నేను ప్రేమిస్తున్న పలానా వ్యక్తి నాకు వశమైపోయాడు అంటే, నాకు వశమైపోయాడు, నాకు వశమైపోయాడు అని రాయాలన్నమాట. అంటే నాతో కలిశాడనో, లేకపోతే మిద్దరం కలిసిమెలిసి ఉన్నామనో, లేకపోతే అతను మిద్దరం ప్రేమించుకొని ఉన్నామని రాయాలి. అది జరగదని జరిగినట్టుగా రాయాలి దాని మీద. అదేవిధంగా ఒకవేళ భర్త అయితే నా భార్య నా దగ్గరకు వచ్చింది, మళ్ళీ మిద్దరం కలిసిమెలిసి ఉన్నాము, మేము హ్యాపీగా ఉన్నాము అని రాయాలి. అదేవిధంగా భార్య భర్తలు ఇంట్లో గొడవలు పడుతుంటే మిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాము,
నా భర్త నేను చాలా అన్యోన్యంగా ఉన్నాం అని రాయాలి. అది ప్రేమికులైనా చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సమస్యలు వచ్చి గొడవ పడుతున్నా సరే ఆ విధంగానే రాసుకోవచ్చు. నేను పలానా వ్యక్తి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము అని రాసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా చేస్తే ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఏం గోడ మెసేజ్లు శుభ్రం క్లియర్గా డిలీట్ చేసేసారు. వాళ్ళు మీకు తెలియదు, కానీ అతని పేరు నీకు తెలుసు, అతను మొహం నీకు తెలిసి ఉండేది. కాబట్టి మీరు ఆ పేరుతో సహా అతను నా దగ్గరకు వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఏది మీ ఇష్టం. అతను నాకు పెళ్ళి అయిపోయిందనో, లేకపోతే అతను నన్ను ప్రేమించుకుని ఉన్నామని, లేకపోతే నా భార్య నాతో కలిసిందనో, లేకపోతే ఈ విధంగా మాట ఏదైనా సరే విడిపోవాలన్నా రాసుకోవచ్చు, కలవాలని రాసుకోవచ్చు అని రాసేసి మీరు అక్కడ కూర్చొని మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఆకు అనేది మీ చేతిలో పెట్టుకొని ఎడమ చేతిలో పెట్టుకొని దాని కుడి చేసేసి మీ మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 3 సార్లు పైకి గాలి పీల్చి 3 సార్లు కిందకి వదలనమాట. అప్పుడు మీ మైండ్ సెట్ అనేది ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ యొక్క ఇక్కడ మీరేం రాశారో దాన్ని ఊహించుకోండి. ఆ యొక్క స్త్రీకి నాకు పెళ్ళి అయిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ యొక్క పురుషుడికి నాకు పెళ్ళి అయిపోయింది, చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విధంగా మీరు ఏమైతే రాశారో దాన్ని ఆ ఊహ అనేది కలిసి ఉంటే ఏ విధంగా ఉండిద్ది అనేది ఒక్క 5 నిమిషాలు దాని గురించి మీరు ఆలోచన చేయండి. చేసేసి అక్కడ కూర్చొని అగ్గిపెట్టి తీసుకొని దాన్ని కాల్చేయండి. బిర్యానీ ఆకుని కాల్చేసిన తర్వాత ఆ యొక్క బూడిదని ఆ బూడిదని ఒక పేపర్లో సేకరించుకొని గాలిలోకి విసిరేసేయండి, లేకపోతే ఎవరి తక్కువ ప్రాంతాలు పడేసేయండి. ఈ విధంగా మీరు కంటిన్యూగా 21 రోజులు చేయండి. ఎటువంటి వాళ్ళైనా సరే మనం దేవుడి గుడి దగ్గరికి వెళ్తే మనస్ఫూర్తిగా ఆ యొక్క విగ్రహం ముందు కానీ లేకపోతే ఫోటో ముందు కానీ మనం పొనుకొని దండం పెడతాం అన్నమాట దైవభక్తితో. అదేవిధంగా 21 రోజులు మీరు ఒక వ్యక్తి మీద ఇటువంటి బిర్యానీ ఆకులు ప్యాకెట్ అడిగితే ఇస్తారు. బిర్యానీ ఆకులు ప్యాకెట్ ఇవ్వమంటే కొట్టులో ఇస్తారన్నమాట. మామూలుగా ఆ బిర్యానీ ఆకు ప్యాకెట్లు ఇస్తారు. ఆ ప్యాకెట్లు తెచ్చుకుని దాని దాదాపు 100 దాకా ఉంటాయి. తెచ్చుకోండి. రోజుకు ఒక ఆకు చొప్పున మీరు నేను చెప్పిన ప్రకారం చేసినట్లయితే మీరు మన దేవుడి ముందు ఏ విధంగా దండం పెడతామో ఆ విధంగా మీరు రాసిన వ్యక్తి వచ్చేసి నీ కాళ్ళ మీద పడతాడు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఇది ఒక రెమెడీ, చాలా శక్తివంతమైనమాట. యూనివర్స్లో నెంబర్ 1 ప్రయోగం అన్నమాట. డబ్బుకి ఇది విధంగా రాసుకోవచ్చును, విడిపోవాలని ఇదే ఏదైనా రాసుకోవచ్చు అనమాట. రెండోది వచ్చేసి మీరు ప్రేమిస్తున్న వ్యక్తి పేరు కానీ స్త్రీ పురుషుడు కానీ సేమ్ ఇదే విధంగా ఒక ఎల్లో పేపర్ మీద తీసుకోండి. ఎల్లో పేపర్ పసుపు పేపర్ మీద మీరు 9 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రతిరోజు ఎల్లో పేపర్లు బుక్ ఉండేది, పసుపు పేపర్లు బుక్ ఉండేది. ఒకవేళ మీకు ఫ్యాన్సీ స్టోర్లు అన్నీ వేస్తారు. ఒకవేళ కాడ ఎల్లో పేపర్ బుక్ లేదండి అనుకుంటే సరే వైట్ పేపర్ మీద రాయండి. ప్రతిరోజు 45 సార్లు రాయండి. సేమ్ ఇదే విధంగా ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, పలానా సురేష్ కలిసాం, పలానా వ్యక్తిని కలిసామని ఒకే పదాన్ని 45 సార్లు రాయండి. రాసిన తర్వాత మీరు ఒక 2 నిమిషాలు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మీరు రాసిన పదాన్ని మీ మనసులో క్రియేట్ చేసుకోండి. ఉన్నాం చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నామని. ఆ విధంగా మీరు ఒక 45 రోజులు ఆ విధంగా మీరు 45 సార్లు చొప్పున 21 రోజులు కంటిన్యూగా రాయండి. ఈ విధంగా మీరు రాశారంటే వాళ్ళు ఎవరైనా సరే మీకు దాసోహం అవటమే జరిగింది. అది రెడ్ పెన్తో రాయాలి, ప్రతిరోజు రాయాలి. రాసేటప్పుడు ఇక్కడ ఒకటండి, ఏదైనా సరే మీరు రాసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకూడదు. అది జరగదేమో, అది జరిగిద్దో జరగదో అని ఆలోచన చేయకూడదు. అది జరిగిపోయినట్టు రాస్తున్నారు కాబట్టి జరిగిపోయింది అనుకుని ఉంటాం. ఇంకా మీరు మీ కష్టాన్ని తీసేసేయాలి మనసులోంచి. ఆ విధంగా చేయాలి. ఇది వచ్చేసి రెండోది మాట. ఇంకోటి వచ్చేసి ఇదే కోరికని ఒక వైట్ పేపర్ మీద రాసి దీని మధ్యలో వైట్ పేపర్ మీద రాసి మన ఛానల్ చాలా ఏంజల్స్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఏ ఏంజల్ నెంబర్ అయినా సరే ఒక నెంబర్ తీసుకోండి. ఒక నెంబర్ తీసుకొని ఆ యొక్క కోరిక కింద రాసి దాన్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి మీరు నిద్రపోయే సమయాన సాయంత్రం పూట నిద్రపోయే సమయాన మీరు ఏం చేస్తారంటే దాన్ని మీ దిండి కింద కానీ దుప్పటి కింద కానీ పెట్టుకొని నిద్రపోవాలి. ఆ నిద్రపోయే ముందు ఏం చేస్తారంటే మీరు ఆ యొక్క పేపర్ తీసి మీ చేతిలో పట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఆ పేపర్లో ఏం రాశారో అది జరిగిపోయినట్లుగా మీ మైండ్లో క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఊహించుకోవాలి. ఆ విధంగా 21 రోజులు చేయండి. ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలుసున్న వ్యక్తులై ఉండాలి, మీకు పరిచయమైన వ్యక్తులై ఉండాలి. మీ కాళ్ళ కాడికి దాసోహం పాములాగా పాక్కుంటూ రావాలన్నమాట. ఇన్ని
ఏంటంటే చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 1-2 రోజులు అయిపోకపోతే వాళ్ళు కోరే వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు, ప్రశాంతత అనేది ఉండదన్నమాట. దేనికైనా సరే ఒక సహనం అనేది ఉండేది, ఒక ఓపిక అనేది కావాలి, ఒక గుండె ధైర్యం అనేది కావాలన్నమాట. ఇవన్నీ ఉన్నవాడే మనిషి అవుతాడు. అంతేగాని ఇప్పుడు నీకు మనసులో ఊహ రాగానే ఆ అమ్మ నీ దగ్గర రాదు, అతని దగ్గర ఎట్లా వస్తారు? దానికి కొన్ని ప్రక్రియలు చేసేటప్పుడు దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి, కొన్ని దానికి పూజలు పునస్కారాలు అనేవి ఉంటాయి అన్నమాట. అటువంటి వాటి కొన్ని రోజులు ఓపిక పడితే దాని రిజల్ట్ అనేది మనకు కనబడిద్ది అన్నమాట. ఒక టైం అనేది ఉండిద్ది, 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు ఉండిద్ది అన్నమాట. మనం కంపల్సరీ 21 రోజులు చేయాలి. 21 రోజులు చేస్తే దాని రిజల్ట్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ విధంగా చేయవచ్చు అన్నమాట. ఇదే కోరికని ఒక వైట్ పేపర్ మీద రాసి ప్రతిరోజు సేమ్ బిర్యానీ ఆకు మేము ఏ విధంగా ప్రయోగం చేసామో సేమ్ అదే విధంగా ప్రతిరోజు మీరు రాసేసి ఒక 2-3 నిమిషాలు అక్కడ మీ చేతిలో పట్టుకొని అది జరిగినట్లు ఊహించుకొని అక్కడే కూర్చొని కాల్చి వేసినట్లయితే ఈ విధంగా కంటిన్యూగా 21 రోజులు చేయాలి. అది ఏ కోరికైనా సరే నెంబర్ 1గా జరిగిద్ది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వటం జరిగింది. చాలా పవర్ఫుల్ గల స్త్రీ పురుష వశీకరణ గురించి ఈరోజు మీకు నేను తెలియజేయడం జరిగింది అన్నమాట. ఒకవేళ మీ ఏం అవసరం లేదు అనుకుంటే కొన్ని ఏం చేసిన నెంబర్స్ చేతుల మీద రాసుకుని ఆ యొక్క నెంబర్ని మీ ఎడమ చేతి మీద రాసుకుని, ఒకవేళ ఎడమ చేతి మీద రాసుకున్నాకుంటే భుజం మీద రాసుకోండి. చేయాలి దేనికైనా సరే పట్టుదల అనేది ఉండాలి. పట్టుదలతో కూర్చుంటే ఏదైనా సరే మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. ప్రయత్నించి చూడండి. మీరు కోరుకుంటున్న స్త్రీ కనుక ఎవరైనా సరే మీకు దాసోహం అవడం జరిగింది. ఇది ఒక స్త్రీ పురుష వశీకరణ ప్రక్రియ అన్నమాట. ఇటువంటి మంత్రతంత్రాలు లేకుండా చేసుకునే ప్రక్రియ అన్నమాట.